నమస్తే. మళ్ళీ బెంగాల్ ఎన్నికలు వచ్చాయి. ఈసీ కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కయ్యి ఓటర్ లిస్టులోంచి 90 లక్షల పేర్లు తీసేశారని చెప్పి బెంగాల్లో మమతా ప్రభుత్వం గొడవ చేస్తోంది. ఆమెకు మద్దతుగా ఆమె మద్దతుదారులు ఇతర ప్రతిపక్షాలు కూడా ఎస్ఐఆర్ ఉపయోగించి ఈసీ అన్యాయంగా ఓట్లు తీసేస్తోంది అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు. అయితే వాస్తవం ఏంటో ఒకసారి చూద్దాం. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ఒక బెంగాల్లో మాత్రమే జరగలేదు. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కేరళ ఇలా చాలా రాష్ట్రాల్లో జరిగింది. బెంగాల్లో తీసేసిన ఓట్లన్నీ 90 లక్షలు, కానీ యూపీలో తీసేసిన ఓట్లు సుమారు 3 కోట్లు, గుజరాత్లో తీసేసిన ఓట్లు 75 లక్షలు, తమిళనాడులో 1 కోటికి పైగా ఓట్లు తీసేశారు. మరి ఆ రాష్ట్రాలు ఏవి గొడవ చేయటం లేదు, ఒక్క బెంగాల్ మాత్రం ఎందుకు గొడవ చేస్తోంది అంటే దీనికి కారణం ఏంటంటే బెంగాల్లోని 2016-21 ఎన్నికల మధ్యలో, ఆ అసెంబ్లీ ఎన్నికల మధ్యలో 5 ఏళ్ల కాలంలో సుమారు 75 లక్షల ఓట్లు జమకూడాయి, ఎక్కువయ్యాయి. ఎందుకు ఏమిటని ఎవరు ప్రశ్నించలేదు. ఒక 5 సంవత్సరాల్లో 75 లక్షల ఓట్లు ఎట్లా పెరిగాయని. ఆ కాలంలో ఉన్న మమతా ప్రభుత్వం బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చిన అక్రమవలసలు, లేకపోతే మయన్మార్ నుంచి వస్తున్న వాళ్ళు అందరూ ఓట్లు కలిపి వాళ్ళకి ఓటర్ హక్కు ఇవ్వడం వల్ల 75 లక్షల ఓట్లు ఎక్కువయ్యాయి. సరే, ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైన తర్వాత ఏం చేశారంటే డూప్లికేట్ ఓట్లు, చనిపోయిన ఓట్లు తీయడంతో పాటు ఇటువంటి అక్రమవలసదారుల ఓట్లు కూడా కొన్ని పోయాయి. అన్నీ చూసుకున్నా సరే మొత్తం పోయినవి 90 లక్షల ఓట్లే, అంటే కేవలం 15% లోపే. అదే గుజరాత్ లాంటి చిన్న రాష్ట్రంలో 75 లక్షల ఓట్లు పోయాయి. తమిళనాడులో అయితే 1 కోటి ఓట్లు పోయాయి. మరి వాళ్ళు ఎవరు గొడవ పెట్టలేదు. ఇది కారణం. ఇక రెండోది, ఇదే మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా కాకముందు సిపిఎం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైనాదంటే పార్లమెంట్లో తరచుగా ప్రసంగించేది. బంగ్లాదేశ్ నుంచి అక్రమవలసలు ఎక్కువైపోతున్నాయి, 1 కోటి మందికి పైగా ఎక్కువ అక్రమవలసదారులు బెంగాల్ వచ్చేశారు, వాళ్ళందరికీ రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు ఇచ్చేశారు. తర్వాత సిఏజీ ప్రకారం 66 లక్షలకు పైగా ఫేక్ రేషన్ కార్డులు ఉన్నాయి. తర్వాత ఫేక్ దొంగ నోట్లు విపరీతంగా చాలామంది ఉన్నాయి. దీని వెనకాతలంతా ఆల్-ఖైదా, పాకిస్తాన్, ఐఎస్ఐ హస్తం ఉంది. అయినా సరే సిపిఎం ప్రభుత్వం ఓట్ల కొక్కుడుతోటి ఇవన్నీ అలౌ చేస్తోంది అని చెప్పి ఇదే మమతా మేడం పార్లమెంట్లో పెద్ద ఎత్తున గొడవ చేశారు. మరి ఇప్పుడు ఇదే మమతా మేడం బీజేపీ ప్రభుత్వం తీసుకున్న చర్యల మీద ఎందుకు విమర్శిస్తోందో మీరు అడగాలి.